ముషీరాబాద్ రామ్నగర్లో దారుణం జరిగింది. 3000 కట్టాలంటూ లోన్ యాప్ ఏజెంట్లు వేధింపులకు ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి బలయ్యాడు. డబ్బులు కట్టకపోతే న్యూడ్ ఫోటోలు కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరించారు లోన్ యాప్ ఏజెంట్లు. మనస్తాపానికి గురైన ప్రేమ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. రామ్నగర్ ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 3000 రూపాయల మనీ కట్టాలంటూ కూడా లోన్ యాప్ ఏజెంట్లు వేధింపులు పాల్పడలేక ఒక ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మనస్తాపానికి గురి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ప్రస్తుతం మన గాంధీ మార్చురీ వద్ద ఉన్నాము. అయితే దానికి సంబంధించి అన్ని అయితే ఎవిడెన్స్ ఉంటుందో పోలీసులకు సమర్పించినట్టుగా కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే కొంతమంది మనతో మాట్లాడేందుకు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రేమ్ కుమార్ అది లోన్ ఏజెంట్లు మార్ఫింగ్ ఫోటోలు చేసి చాలా భయపెట్టారని కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగిందండి? ఫస్ట్ తనకి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది మేడం, లోన్ ఆఫర్ గురించి మెసేజ్ వచ్చిందంట. సరే తనకు కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి సరే లోన్ తీసుకుంటే నాకు క్లియర్ అవుతాయి అనికేసి తను లోను ఇచ్చేశారు. చేశాక తన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్బుక్ అన్నీ తనకు సెండ్ చేశారు. సెండ్ చేసిన తర్వాత తను మేము శనివారం నైట్ మేడారం జాతరంకి వెళ్ళాము. అండ్ సండే రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈ విషయం జరిగింది. వాళ్ళు కాల్ చేస్తున్నారు అండ్ టార్చర్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళ వైఫ్కి చెప్పారు ఇలా జరిగింది అండ్ ఫోటో ఇది చేసిన తర్వాత వాళ్ళ వైఫ్కి చూపించారు. సో తనేం చేసిందంటే సరే మా చెల్లి దగ్గర ఒకసారి మాట్లాడదామని నాకు ఫోటో ఏమి నేను చూడలేదు, జస్ట్ మాట్లాడాను. సరే నీ ఫోన్ నాకు ఇచ్చేసేయమ్మా, నీ ఫోన్ నాకు ఇచ్చేసి మనం పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దాము అంటే వాళ్ళు ఏమన్నారంట, నీవు కానీ 3000 నాకు అమౌంట్ వెయ్యకుంటే నీ ఫొటోస్ ఇంకా వీడియోస్ ఏవైతే ఉన్నాయి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెడతాను అండ్ నీ గ్రూప్లో గుణంగా షేర్ చేస్తాను ఇలా అని చెప్పారు. చెప్పే వరకు తను బెదురుకున్నాను. అయినా వాళ్ళు సెండ్ చేయకిన ముందు మనమే మన ఫ్యామిలీకి సెండ్ చేసాము కి మన ఫోన్ హ్యాక్ అయింది, ఇలా ఏది వచ్చినా నమ్మకండి అని మేము ప్రేమ్ కుమార్కి చెప్పాము. 2 డేస్ నుంచి తనకి ఇదేనే చెప్తున్నాం. అయినా తను ఇది చేయలేదు. సరే అని మొన్నటి నుంచి తనకి ఎంబడి వడంగా స్విచ్ ఆఫ్ చేశారు ఫోన్. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత అంత అయిన తర్వాత నిన్న మేము తన డ్యూటీకి తనే వెళ్ళిపోయింది అండ్ నా డ్యూటీకి నేను వెళ్ళిపోయినా. తను రేషన్ కార్డ్ అప్లై చేస్తారు అంతా అని అన్నందుకు తనని ఇంట్లో వదిలేసాను. సరే అని వదిలేసి మళ్ళీ 3 o'clock తను కాల్ చేసింది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది కాబట్టి 3 o'clock వేరే మా ఓనర్ అయిన వాళ్ళ అబ్బాయికి కాల్ చేసి మాట్లాడినా నేను బాగానే ఉన్నాను, అన్నం తిన్నామని వాళ్ళిద్దరు పర్సనల్ వాళ్ళు ఏం టాక్ చేసుకున్నారు, వాళ్ళు మాట్లాడుకున్నారు. అంతా ఈవినింగ్ 6:30 అలా అయింది. మేము మార్కెట్ నుండి వచ్చే వరకు ఇంకా తను అలా చేసుకొని ఉండిపోయారు. ఈ విషయం జరిగిన తర్వాత మీకు ఏమైనా చెప్పారా? అంటే ఇట్లా మార్ఫింగ్ ఫోటోలు పంపిస్తున్నారు ఇట్లా అని చెప్పాడు. వాళ్ళ వైఫ్కి ఒకటే చెప్పారు. వాళ్ళ వైఫ్కి చెప్తే వాళ్ళ వైఫ్కి గుణంగా మీరు ఎవరికి చెప్పకు, నువ్వు ఎవరికి చెప్పొద్దు, నా ఇజ్జత్ పోతుంది, నువ్వు ఎవరికి చెప్పకంటే తను ఏం చేసింది, లేదు మా చెల్లికి ఒక్కటే నేను చెప్తాను, తనకు తెలుసు కదా పోలీస్ వాళ్ళతో మాట్లాడుతుంది చేస్తుంది అనికేసి తను నాకు ఒక్కటే చెప్పింది అంతే. ఇంకా మేము వాళ్ళ మదర్కి తర్వాత వాళ్ళు ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన పేరెంట్స్ ఎవరైనా బెదురుకుంటారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి తను ఇన్ఫామ్ చేసింది, ఇలా మీ అబ్బాయి ఫోన్ హ్యాక్ అయింది, ఏదైనా వీడియో వచ్చినా గుణంగా మీరు నమ్మకండి, చెయ్యకండి, ప్రేమ్ కుమార్ని ఏమనకండి, తను ఇప్పటికే చాలా టెన్షన్లో ఉన్నారని వాళ్ళ పేరెంట్స్కి గుణంగా ఇన్ఫామ్ చేసింది. ఇన్ఫామ్ చేసిందంటే సరే ఓకే అన్న. మేము చాలా తనని ఇది చేసాము. తను ఫోన్ ఆన్ చేసి మళ్ళీ వాళ్ళు ఏం కాల్స్ ఉన్నాయి, అందులో కాల్స్ ఉన్నాయి ప్లస్ మెసేజెస్ ఉన్నాయి, అందులో ఏం మాట్లాడారు ఏం లేదు, అది జస్ట్ ప్రేమ్ కుమార్ అండ్ వాళ్ళకే తెలుసు. మాకైతే వచ్చే వరకు తను అలా ఉన్నారు. మేము అంబులెన్స్ కాల్ చేసి తీసేసుకొని వచ్చేసాం. భయపడి మనస్తాపానికి గురైన ప్రేమ్ కుమార్ ఇంట్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇవ్వగానే దాంట్లో ఉన్న ప్రూఫ్స్ అన్ని కూడా పోలీసులకు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి అయ్యాడు. దీంతో పూర్తిగా కూడా దీనిపైన అవగాహన చాలా అవసరమని కూడా ఒకవైపు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చెప్తున్నారు. కెమెరా వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.